హలో ఆల్, నేను ఈరోజు చికెన్ ఫ్రై కర్రీ చేస్తున్నాను. ముందుగా స్టవ్ వెలిగించుకొని బాండీ పెట్టుకుని ఆయిల్ వేసుకొని 2 ఉల్లిపాయలు 6-7 పచ్చిమిర్చి బాగా ఫ్రై చేసుకోండి. ఉల్లిపాయ ఎరుపు రంగులోకి వచ్చేదాకా వేయించుకోవాలి. తర్వాత నీట్గా కడిగి పెట్టుకుని చికెన్ కూడా వేసుకొని బాగా వేయించుకోవాలి. ఇలా వేగుతున్నప్పుడే 2 టీ స్పూన్లు అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి బాగా కలుపుకొని మూత పెట్టుకున్నాను. మిక్సీ జార్లో కొద్దిగా కొబ్బరి, దాల్చిన చెక్క, లవంగాలు, ఇలాచి పేస్ట్ చేసుకొని పక్కన పెట్టుకోండి. మూత తీసి కొద్దిగా కరివేపాకు, కొబ్బరి, గరం మసాలా పేస్ట్, అలాగే పసుపు, ఉప్పు, కారం వేసుకొని కదపకుండా మూత పెట్టేసేయండి. 2-3 నిమిషాల తర్వాత మూత తీసి బాగా కలుపుకోండి. మసాలా అంతా ముక్కలకు పట్టేలాగా బాగా కలుపుకొని, చూసారా మనం వాటర్ వేయకపోయినా చికెన్లో ఉన్న వాటర్ అలాగే కొబ్బరి పేస్ట్లో ఉన్న వాటర్తోనే కుక్ అయిపోతుంది. తర్వాత దగ్గరకు వచ్చే కొద్దీ కొత్తిమీర, ధనియాలు, జీలకర్ర పొడి, గరం మసాలా, అలాగే మిరియాల పొడి వేసుకొని దగ్గరకు వచ్చేసాక స్టవ్ ఆఫ్ చేసుకోండి. అంతే. సబ్స్క్రైబ్.